మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 20 అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య. ఇదే కార్తీక మాసంలోని చివరి రోజు. ఇది చాలా శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ చెట్టును ఈ అద్భుతమైన రోజు తాకటం వల్ల మన ఒంట్లోకి తెలియని దివ్య శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం దేనినైనా సాధించే శక్తిని పుంజుకుంటాము. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఏ కథను వింటే మనకు సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షం కలుగుతుందో ఆ కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి.
ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది. అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్నా వదినగార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది.
అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది, కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను, దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు.
అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక మాసంలో అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే తెల్లవారుజామున నదికి వెళ్ళి నదిలో స్నానం చేస్తారో వారికి కార్తీక మాసం నెలంతా నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదికి వెళ్ళి నదీ స్నానం చేయలేకపోయినా వారు ఈ ఒక్క కార్తీక అమావాస్య రోజు నదికి వెళ్ళి నదిలో స్నానం చేయండి. కార్తీక మాసం 30 రోజులు నదీ స్నాన ఫలితం కలుగుతుంది. అలాగే అమావాస్య సందర్భంగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలస్నానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవటం మాత్రమే. తల మీద నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి. షాంపూలు పెట్టుకోకూడదు. అదేవిధంగా కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది, లేదా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. చాలామందికి అన్నదానం చేయించాలని ఉన్న స్తోమత ఉండదు. అలాంటి వారు ఈ కార్తీక మాసం చివరి రోజున ఒక మారేడు చెట్టు కింద ఒకరికి అన్నదానం చేస్తే చాలు, వారికి 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు కనీసం ఒకరికి మారేడు చెట్టు కింద అన్నదానం చేయండి. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు అన్నదానం చేస్తే మీకు ఉన్న అష్టదరిద్రాలు, జాతక దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. అసలు ఒకరికి కూడా అన్నదానం చేస్తే స్తోమత లేకపోతే పెరుగన్నాన్ని కొద్దిగా ప్యాకెట్లో వేసి ఒక పేదవాడికి పెట్టండి. ఇలా చేసినా చాలు, అష్టదరిద్రాలు పోయి జాతక దోషాలు పోయి అన్ని శుభాలే కలుగుతాయి. అలాగే ఈ అమావాస్య రోజు పాలు ఎవరికైనా దానంగా ఇస్తే భయంకరమైన పితృదోషాలు తొలగిపోతాయి. అలానే కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపం పెడితే చాలు, అలా పెట్టిన పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించటం కుదరని వారు, లేదా మళ్ళీ వెలిగించాలి అనుకునేవారు మళ్ళీ ఈ అమావాస్య రోజు కూడా 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో ఈ కార్తీక అమావాస్య కూడా అంతే శక్తివంతమైనది. ఈరోజు ఎవరైతే 365 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగిస్తారో వారి సకల పాపాలు పోవటంతో పాటు 365 రోజులు మన ఇంట్లో నిత్య దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఇంట్లో లేదా గుడిలో మీరు 365 ఒత్తులను వెలిగించవచ్చు. సాయంత్రం ప్రదోష కాలంలో కుదరకపోతే ఈరోజు ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు. ఈ కార్తీక అమావాస్య రోజు పరమేశ్వరుని ఆరాధించే 3,000,000 దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఇమిడి ఉంటాయి. ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఒక చెంబుడు నీటిని శివలింగం మీద పోసి ఒక మారేడు దళాన్ని శివలింగానికి సమర్పిస్తారో వారి సమస్త పాపాలు పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని ఆ మహాశివయ్య ప్రసాదిస్తాడు. ఇక ఈ కార్తీక అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు తరగని ఐశ్వర్యం వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే చెట్లకు, మొక్కలకు మన సాంప్రదాయంలో, సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు మన మహర్షులు. చెట్లను దైవస్వరూపంగా కొలుస్తాము. మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవజాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ను వదులుతాయి.
శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పది, దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేస్తారు. చెట్లను పూజించమని చెప్తారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం. ఒక కార్తీక అమావాస్య రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజ యోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత ఆ వేప చెట్టును 11 సార్లు తాకి 5 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి. చాలు, మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఈరోజు వేప చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. మనకు ఉండే ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది. ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు మీకు ఎక్కడ వేప చెట్టు కనిపించినా జస్ట్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును 11 సార్లు తాకితే చాలు అదృష్టం పడుతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ధనలాభం కలుగుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులు అవ్వటం ఖాయం. ఎందుకంటే వేప చెట్టు మహాశక్తివంతమైన చెట్టు. వేప చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, అది ఒక సజీవ దేవాలయం మరియు ప్రకృతి ప్రసాదించిన ఔషధాల గని. గ్రామాలలో దీనిని గ్రామదేవత స్వరూపంగా భావించి పూజిస్తారు. దీని ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు ఇలా ప్రతి భాగం అమూల్యమైన ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. గాలిని శుద్ధి చేయటం నుండి క్రిమి సంహారిణిగా పనిచేయటం వరకు, చర్మ వ్యాధులను నయం చేయటం వరకు దీని ప్రయోజనాలు అసంఖ్యాకం. ఉగాది పచ్చడిలో చేదుకు ప్రతీకగా నిలుస్తూ జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని నేర్పుతుంది. నిజానికి వేప చెట్టు భూమిపై నడిచే ఒక వైద్యశాల మరియు ప్రతి ఇంటి పెరట్లో ఉండాల్సిన దైవ స్వరూపం. వేప చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు వేప ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక వేప చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. అన్ని వృక్షాలలోకెల్లా వేప చెట్టు పరమ పవిత్రమైనది. వేప చెట్టును లక్ష్మీ నివాసంగా పరిగణిస్తారు. పూర్వం మన పెద్దవారు లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే అమ్మవారిగా భావించి వేప చెట్టుకు పూజ చేసేవారు. వేప చెట్టును పూజించటం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. వేప చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. వేప చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇటువంటి వేప చెట్టును ఈ అమావాస్య రోజు తాగితే అదృష్టం పడుతుంది, ఐశ్వర్య వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా వేప చెట్టును తాకటం వలన దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. జన్మ జన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరగని ఐశ్వర్యము, ఆస్తులు వస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరంలో ఉండే నెగిటివ్ అంతా కూడా పోయి ధనలాభం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు వేప చెట్టును తాకి శుభాలను పొందండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు. మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది.
కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించి మళ్ళీ ఇంకొకసారి 365 వత్తులను వెలిగించాలనుకునేవారు కూడా ఈ కార్తీక అమావాస్య రోజు వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయిన వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టిన, నారికేల దీపం పెట్టిన, ఉసిరి దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ఇది చివరి రోజు. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదీ స్నానం చేయని వారు, చేయటం కుదరని వారు కనీసం ఈ కార్తీక అమావాస్య రోజు ఈ ఒక్కరోజు అయినా సరే నదీ స్నానం చేయాలి. నదుల్లో, చెరువుల్లో, బావుల వద్ద ఎక్కడ చేసినా పర్లేదు. ఇలా ఈ ఒక్కరోజు కార్తీక స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక స్నానం అంటే ఏమీ లేదు. ఉదయం 6 లోపు నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల వద్ద కానీ స్నానం చేయండి. ఏదీ లేకపోతే బావి వద్ద అయినా సరే స్నానం చేయవచ్చు. బావులు కూడా అందుబాటులో లేనివారు ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి వద్ద స్నానం చేసుకోండి. అలా స్నానం చేసే సమయంలో 3 సార్లు గంగా 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 అని అనుకోండి. అలా అనుకోవటం వలన గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి తర్వాత ఆ కుంకుమ నీటిని తీసుకుని వెళ్ళి రామ చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ కార్తీక అమావాస్య రోజు కుంకుమ నీటిని రావి చెట్టు మొదట్లో పోస్తే దోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు అని, మనకు కీడును తెస్తుంది అని, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేయకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ కాదు. మీరు అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలకు రావడానికి అవకాశం అనేది వస్తుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ధనం దూసుకు వస్తుంది. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మీ సొంతమవుతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం మీకు సిద్ధిస్తుంది. కాబట్టి తప్పకుండా కలబంద మొక్కతో ఈ పరిహారం ఈ అమావాస్య రోజున చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే కలబంద మొక్క దేవతా వృక్షము. కలబంద మొక్కకు పిలకలు వస్తూ ఉంటాయి. అంటే మన ఇంటి దగ్గర ఒక చిన్న మొక్కను నాటుకుంటే దానికి అంటు మొక్కలు అంటే చిన్న చిన్న మొక్కలు పక్కపక్కనే పిలకల్లాగా వస్తూ ఉంటాయి. ఒక మొక్కే ఎన్నో మొక్కలుగా విస్తరిస్తూ ఉంటుంది. అంటే ఒక మొక్క 100 మొక్కలుగా మారుతూ ఉంటుంది. సేమ్ అలాగే కలబంద మొక్కతో మనం ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో కూడా సంపాదన పరంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వేలల్లో నుంచి లక్షల్లోనికి, లక్షల్లో నుంచి కోట్లల్లోనికి ఇలా మన సంపాదన పెరుగుతూ వస్తుంది. తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద అనేది మన సొంతం చేసుకోవడానికి కలబంద మొక్క ఒక పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు పోయి కోరినంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందిన రోజు. అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజు పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు.
ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా దానికి తిరగనేదే ఉండదు. తప్పకుండా దానికి 100కు 100% ఫలితం వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి, చాలా గొప్పగా ఫలితాలు అనేవి వస్తాయి. ఈ అమావాస్యను చెడును తీసేసి మన జీవితంలో ఉన్న చెడు అంతా కూడా తొలగించి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస్య అంటే దేవతలకు ఎంతో ఇష్టమైన రోజు. డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకోవటం కోసం, ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం, కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడునంతటిని, సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే. అది దేవతా వృక్షం. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు అలాగే ముక్కోటి దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాలలో చెప్పబడింది. మనిషి జీవితానికి కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కలిగే మంచి అందరికీ అర్థమైంది. కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది 100,000 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు, మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చిన మనం సంపాదించే ₹1 100 మారి అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం, ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి. తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి. మాంసాహారం ఈ రోజున వండకూడదు, తినకూడదు. ఈ పరిహారం మీకు ఈ రోజులో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా మంచిదే. ఈ రోజులో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. రాత్రి 12 లోపు ఎప్పుడైనా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న కలబంద మొక్కను తీసుకోండి. అది వేరుతో సహా ఉండాలి. ఎందుకంటే వేళ్లతో పాటు ఉన్న మొక్కల్లో ప్రాణశక్తి ఉంటుంది. అదే మన పరిహారానికి ప్రాణం. ఆ మొక్కను తీసుకొని నీటితో శుభ్రం చేయండి. వేరులపై ఉన్న మట్టి కొద్దిగా తుడిచి పసుపుతో ఆ మొక్క మొత్తానికి పలుచగా రాయండి. తర్వాత కుంకుమతో పాటు లేదా 5 బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టే సమయంలో మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం, దోషాలు, నరదృష్టి అంతా తొలగిపోవాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అప్పులు తీరాలని, డబ్బు సులభంగా రావాలని, కుటుంబ సుఖశాంతులతో నిండిపోవాలని కోరుకోండి. ఇప్పుడు ఒక మంచి వస్త్రం తీసుకోండి. అది ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మరింత మంగళకరంగా ఉంటుంది. ఆ బట్టపై ముందుగా ఒక పిడికెడు ఉప్పు తీసుకొని వేయండి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపమని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మన ఇంట్లో చెడు శక్తులు, అప్పుల భారాలు, దరిద్రం ఉంటే వాటిని తొలగించడానికి ఉప్పు అత్యంత శక్తివంతమైనదిగా. ఉప్పు అన్నది మన జీవితంలో శుభాన్ని, సమృద్ధిని సూచిస్తుంది కనుక ఉప్పు వేసి తర్వాత కొన్ని నల్ల ఆవాలు ఆ వస్త్రంలో వేయాలి. చిన్నగా ఉన్న ఆవాలు తంత్రశాస్త్రంలో చాలా గొప్ప ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అవి దరిద్రము, దోష, నరదృష్టిని దూరం చేస్తాయి. దుష్ప్రభావాలను నశింపజేసి ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తాయి. కనుక 1 స్పూన్ ఆవాలు వేసి తర్వాత మిరియాలు కూడా వేయండి. మిరియాలు మన ఇల్లు లోపల ఉన్న ప్రతికూల వాయువులను బయటకు పంపిస్తుంది. ఇవి చెడు శక్తిని సమతుల్యం చేస్తాయి. ఇంట్లో సుఖశాంతి నెలకొనడానికి కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక లక్ష్మీ గవ్వను ఆ బట్టలో వేయండి. గవ్వ లక్ష్మీదేవి సన్నిధిని సూచిస్తుంది. లక్ష్మీ కటాక్షం రావడానికి ఇది చిహ్నం. ఆ గవ్వను పెట్టేటప్పుడు మనసులో లక్ష్మీదేవి కటాక్షం నా ఇంటిపై ప్రసరించాలని కోరుకోండి. తర్వాత వీటిపై కొద్దిగా ధనియాలు వేయండి.
ధనియాల సువాసన చాలా శుభతరం. అది సానుకూల తరంగాలను కలిగిస్తుంది. కుటుంబంలో ఆరోగ్యము, సంతోషము, సమృద్ధి కలగడానికి సహాయపడుతుంది. కనుక ధనియాలు వేసి చివరిగా ఒక ఎండు మిరపకాయ వేయండి. ఎర్ర రంగు మిరపకాయ దిష్టి నివారణకు ప్రతీక. ఇది ఇంటిని చెడు చూపుల నుండి రక్షిస్తుంది. కనుక ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ బట్ట మధ్యలో ముందు సిద్ధం చేసిన పసుపు కుంకుమ పూసిన కలబంద మొక్కను ఉంచండి. ఈ మొక్కలో ఉన్న ప్రాణశక్తి ఇప్పుడు ఉప్పు, ఆవాలు, మిరియాలు, గవ్వలు, ధనియాలు, మిరప కాయలతో కలిసిపోతుంది. బట్టను చక్కగా మడిచి ఓ మూటలా కట్టి గట్టిగా కట్టేయండి. కట్టేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని లేదా ఓం శ్రీ లక్ష్మీ కుబేరాభ్యాం నమః అనే మంత్రం చెప్పటం మంచిది. ఆ మంత్రం మాటకు పవిత్రతను చేకూరుస్తుంది. ఇలా కట్టిన మూటను మీరు పూజగదిలో లేదా ఇంటి హాల్లోని ఈశాన్య మూలల్లో ఉంచండి. ఈశాన్య దిశ దైవ దిశగా పరిగణించబడుతుంది. అది జ్ఞానము, సంపద, శుభశక్తి ప్రవాహానికి చిహ్నం. ఆ మూటను ఉంచేటప్పుడు ప్రేమ, విశ్వాసంతో ఉంచండి. లక్ష్మీదేవి మా ఇంటిలో నివసించాలి, దరిద్రాన్ని తరిమివేయాలి అని మౌనంగా చెప్పండి. ఆ మూటను ఎవరూ తొక్కకూడదు, ముఖ్యంగా పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచండి. ఇలా ఈ మూటను 48 గంటలు అంటే 2 రోజులు అలాగే ఉంచండి. సమయంలో దాన్ని కదపకూడదు. ఆ మూట మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలను గ్రహించి దానిని శుభశక్తిగా మార్చుకుంటుంది. ఈ 2 రోజుల్లో ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయండి. లక్ష్మీదేవిని స్మరించండి. ఈ 2 రోజుల్లో మీరు సానుకూల మనస్తత్వం కలిగి ఉండాలి. ఎవరి పట్ల కోపము, రోషము, తక్కువ మనసు చూపకూడదు. ఎందుకంటే ఆ సమయంలో మీ ఇంటిలో ఉన్న శక్తిని మీ భావాలతో మిళితమవుతుంది. మీరు సంతోషంగా ఆలోచిస్తే ఆ శక్తి మీకు ఉపయోగకరంగా మారుతుంది. అందుకే ఈ 2 రోజుల్లో ప్రశాంతంగా, కృతజ్ఞతతో, మంచి ఆలోచనలతో ఉండండి. 3వ రోజు ఉదయం అంటే 48 గంటల తర్వాత సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేయండి. శుభ్రమైన కొత్త బట్టలు ధరించండి. ఈశాన్య మూలల్లో పెట్టిన మూటను గౌరవంతో చేతితో తీసుకోండి. ఈ మూటలోని చెడు శక్తులు అల్లకల్లోలమైనవి దైవశక్తిగా మారిపోవాలి. మా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొనాలి అని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న పారే నీటిలో అంటే వాగు, కాలువ లేదా నదిలో వదిలివేయండి. ప్రవహించే నీరు నెగిటివ్ ఎనర్జీని పీల్చి దానిని ప్రకృతి శక్తిగా మార్చేస్తుంది. కనుక పారే నీటిలో పడేయండి. ఈ మూటను నీటిలో వేసిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే చెడు శక్తులు నీటిలో లీనమవుతూ ఉంటాయి. వాటి వైపు తిరిగి చూడటం పాత సమస్యలను మళ్ళీ ఆకర్షించడమే అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర దీపం వెలిగించి పసుపు కుంకుమలతో లక్ష్మీదేవిని స్మరించండి. ఇలా చేస్తే ఈ కలబంద మొక్క పరిహారం పూర్తి అవుతుంది. ఇది సులభంగా కనిపించినా దాని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మొదట్లో చిన్న ఫలితాలు చూస్తారు. ఆ అప్పుల ఒత్తిడి తగ్గటం, కుటుంబంలో సన్నిహితత పెరగటం, ఉద్యోగ అవకాశాలు రావటం, కొద్ది కాలంలోనే ఆర్థికంగా విశేష మార్పులు వస్తాయి. అదృష్టం ఒక్కసారిగా మీ వైపుకు మల్లుతుంది. మీరు చేసే పనులలో విజయాలు కనబడుతూ ఉంటాయి. ఇంట్లో ఉల్లాస వాతావరణం పడుతుంది. చెడు కలలు తగ్గిపోతాయి. మనసులో శాంతి ఏర్పడుతుంది. కలబంద మొక్కలోని ప్రాణశక్తి, ఉప్పులోని లక్ష్మీ శక్తి, ఆవాలలోని దోష నివారక శక్తి, మిరియాలలోని దుష్ట శాంతి, గవ్వలోని సంపద శక్తి, ధనియాల్లోని సమృద్ధి వాసన ఇవన్నీ కలిసిపోతాయి. ఈ కలబంద మూట ఇప్పుడు ఒక జీవనశక్తి గల ఆకర్షణ కేంద్రంగా మారుతుంది. అది సంపదను, శుభాన్ని మీ ఇంటికి లాగుతుంది. మీరు ఎంత విశ్వాసంతో చేస్తే ఆ ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమయం ఒక్కటే ఉండదు. కానీ ఎవరికి అదృష్టం ఎలా చేరుతుందో అది వారి చుట్టూ ఉన్న శక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిహారం ఆ శక్తులను మనకు అనుకూలంగా మారుస్తుంది. మన కష్ట, సమయం, విశ్వాసం 3 కలిస్తే దాని ఫలితాలు తప్పక వస్తాయి. ఇలా ఈ అమావాస్య రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుండి ఎదిగిన వారే. అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతారు. కాబట్టి ఇలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతం లాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం అమావాస్య రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే తిరుగులేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా కూడా 7 తరాలు కూర్చుని తిన్నా కూడా తరిగిన సంపద, ఆస్తి మీ సొంతమవుతుంది.
ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ అమావాస్య రోజున చేసుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేసుకుంటారు. అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి. నక్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యాదీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్తారు. ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది. మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా, నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలివేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠురా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుణ్ణి పలు విధాలా స్తుతించి ఇలా అంటాడు: స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను. నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు: చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది. ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు: అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి. అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన
పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏం కావాలో కోరుకో, ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు. రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు. బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నీవు చంచలమైన దానివి. నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు, ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధనవృద్ధికి, నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంటికి, ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త ఆకులతో, పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి. శివుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.